అందరికీ నమస్కారం. అసలు మనలో ఎంతమందికి కరెక్ట్గా గాలి ఎలా తీసుకోవాలి, గాలి ఎలా వదలాలి అని ఎంతమందికి తెలుసు? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవ్రీ సెకండ్ మన బ్రెత్తోనే ఉంటాము. కానీ మనలో ఎంతమంది కరెక్ట్గా అసలు బ్రీతింగ్ తీసుకుంటున్నారు మీరే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ యూజ్ చేసి, ఫస్ట్ మన గాలి తీసుకునేటప్పుడు ఎప్పుడు గాలి లోపలికి వెళ్తుంది, మన పొట్ట ఇలా బయటికి రావాలి. అంటే మనం ఇన్హేల్ చేసేటప్పుడు స్లోగా గాలి లోపలికి వెళ్తుంది, మన చెస్ట్ స్టమక్ రెండు ఎక్స్పాండ్ అవ్వాలి, ఇలా బలూన్ లాగా ఇలా బ్లో అవ్వాలి. ఎక్స్హేల్ చేసేటప్పుడు గాలి బయటకు వదిలేటప్పుడు స్లోగా పొట్ట లోపలికి వెళ్తూ గాలి ఇలా బయటికి రావాలి. కానీ ఈ వీడియో చూస్తున్న 90% ఆఫ్ ద పీపుల్కి గాలి తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, గాలి వదిలినప్పుడు పొట్ట బయటకు వస్తుంది. అసలు ఇట్ ఈస్ వెరీ రాంగ్ వే ఆఫ్ బ్రీతింగ్. కానీ 90% ఆఫ్ ద పీపుల్ బయట మనం అలాగే బ్రీత్ చేస్తాం. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇంకొకసారి చేద్దాం. మీ హ్యాండ్ ఇలా పొట్ట మీద పెట్టుకోండి, స్లోగా గాలి తీసుకోండి, పొట్ట బయటికి రావాలి. స్లోగా గాలి వదలండి, పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్, పొట్ట బయటికి, ఎక్స్హేల్, పొట్ట లోపలికి. కష్టంగా ఉంది, మేము కోఆర్డినేట్ చేయలేకపోతున్నామంటే ఇంకొక సింపుల్, మీరు ఇలా మ్యాట్ మీద ఇలా పడుకోండి ఫ్రీగా, మీ 2 హ్యాండ్స్ని ఇలా పొట్ట మీద పెట్టుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, గాలి తీసుకోండి, ఇన్హేల్, పొట్ట ఇలా పైకి రావాలి. ఎక్స్హేల్, గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్, exhale, inhale, exhale. అంటే మినిమం మనకి ఎలా గాలి పీల్చాలో ఒక ఐడియా లేకపోతే మనం ఎన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ చేసినా మన బాడీకి ఏది వంట పట్టదు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్ నాస్ట్రిల్ బ్రీతింగ్. నేను ఇప్పుడు మీకు ఒక 5 minutes ఎవ్రీడే రొటీన్ చెప్తాను. అంటే మినిమం ఈ సీక్వెన్సెస్ ఎవ్రీడే మీరు ఒక 5 minutes చేసుకున్నా మీ లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సింగిల్ నాస్ట్రిల్ బ్రీతింగ్. అంటే మనం ఒక ముక్కే వాడుతున్నాం బ్రీత్ చేయడానికి. మీ రైట్ థంబ్తో, బొటన్ వేలుతో మీ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసుకోండి. మీరు ఎలా అయినా కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా కూర్చోవాలంతే. క్లోజ్ చేసి మీ అదర్ హ్యాండ్ని ఇలా జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ, సేమ్ ఇన్హేల్ చేసినప్పుడు మన పొట్ట బయటికి రావాలి, ఎక్స్హేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మనం దీన్నే 4 seconds ఇన్హేల్, 4 seconds ఎక్స్హేల్. అంటే మీ లోపల మీరే స్లోగా కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఎక్స్హేల్ 1 2 3 4. ఇన్హేల్ 1 2 3 4. ఎక్స్హేల్ 1 2 3 4. స్లోగా రిలాక్స్ చేసి ఇప్పుడు లెఫ్ట్ థంబ్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. సేమ్ మనం ఎప్పుడు బ్రీతింగ్ చేసినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా గాలి ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, అది మాత్రమే ఆలోచించాలి. ఇంకా మైండ్ ఇంకెక్కడా ఉండకూడదు. ఈ హ్యాండ్ ఓపెన్ చేసి పెట్టుకుని ఇన్హేల్ 1 2 3 4. ఎక్స్హేల్ 1 2 3 4. ఇన్హేల్ 1 2 3 4. Exhale 1 2 3 4. రిలాక్స్. ఇలా మినిమం 10 times ఈచ్ సైడ్ చేసుకుంటే మీకు ఆ స్ట్రెంగ్త్, లంగ్స్ యొక్క కెపాసిటీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ని నాడీ శోధన ప్రాణాయామ అంటారు. ఫస్ట్ చెప్తాను ఇది ఎలాగనేది. మనం ఎప్పుడు గాలి తీసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ గాలి తీసుకుంటాము, స్లోగా రైట్ నుంచి ఎక్స్హేల్ చేస్తాము. మనం ఎటైతే ఎక్స్హేల్ చేసామో మళ్ళీ అటు నుంచే ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ని మీ చూపుడు వేలు, మీ మధ్య ఫింగర్, ఈ 2 క్లోజ్ చేయాలి ఇలా. అంటే మీ థంబ్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ ఓపెన్లో ఉంటాయి. దీన్ని మనం ఎలా వాడతాము? మీ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేటప్పుడు థంబ్ని వాడతాము, మీ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేటప్పుడు ఈ 2 fingers వాడతాం. జనరల్గా మనం ఇలా యూజ్ చేస్తాం.
అదర్ హ్యాండ్ ఓపెన్ చేసి పెట్టండి. రైట్ థమ్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తున్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, రైట్ సైడ్ ఓపెన్ చేస్తూ ఎక్స్హేల్ 1 2 3 4. ఇన్హేల్ 1 2 3 4. రైట్ క్లోజ్ చేయండి, ఎక్స్హేల్ 1 2 3 4. ఇన్హేల్, exhale, inhale, exhale, స్లోగా రిలాక్స్. ఇలా మినిమం ఒక 10 minutes మీ మైండ్ని ప్రశాంతంగా పెట్టుకొని, అంటే ఇక్కడ ఈ ప్రాణాయామలో మనం 2 nostrils బ్యాలెన్స్ చేస్తున్నాం. సో ఇలా మినిమం 10 minutes ఎవ్రీ డే.